ప్రాణం అన్నది నీలో ఉంది అని నువ్వు భావిస్తున్నావు. కానీ అది అంతటా ఉంది. ఇప్పుడు నీకు నాకు మధ్య లక్షల కోట్ల ప్రాణాలు ఉన్నాయి. శరీరంలో జీవ కణాలకు టైం ఉంటుంది. అది టైం ఉన్నంతసేపు ఉంటాయి, తర్వాత పడిపోతుంది. ప్రాణం నిలబడే క్షేత్రం పోతుంది. అంతేగాని ప్రాణం మొత్తం గాలిలో సజీవంగానే ఉంటుంది. ప్రాణం అని నేను తెలుసుకున్నాను అనుకుంటే అది జ్ఞానం. జ్ఞానులు ఉన్నంత వరకు ఉంటుందని తెలుసుకుంటారు, ఎప్పుడైనా పడిపోవచ్చు అని తెలుసుకుంటారు. దానితో అటాచ్మెంట్ తీసేస్తారు. అది అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. శరీరంతో దాని మీద ఎటువంటి తీపి ఉండకూడదు. అదే జ్ఞానం. నాది అనుకున్నది పోయినప్పుడు నీకు దుఃఖం వస్తుంది. నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు. అదే ఇంకెక్కడో వేరే వాళ్ళు అయితే నీకు దుఃఖం రాదు. నువ్వు బతకటానికి కారణం కానే కాదు. అది ఆలోచన, శరీరం రెండు పక్కనే ఉంటాయి. ఆలోచన బట్టి శరీరం దాని ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తున్నావు అన్నదాన్ని బట్టి ఉంటుంది. నీలో ఉన్నది నీ ప్రాణం అనుకోవడం తప్పు. అన్ని చోట్ల ఉన్నది ప్రాణం నీవే అని తెలుసుకోవడమే జ్ఞానం. అది కుక్కలో ఉంది, అన్ని జీవుల్లోనూ ఉన్నది. అన్ని జీవుల్లో ఉన్నది కూడా ఎగ్జిస్టెన్స్ అని తెలుసుకో. అనుభవం, అనుభూతి రెండు ఒకటే. అనుభవం చెందితే చెందినవాడే మాయమవుతాడు. ఏదైనా నువ్వు అనుభవం చెందితే అది మాటల రూపంలో చెప్పలేవు. అది స్థితి. ఆ స్థితిని నీకు నువ్వే తెలుస్తుంది. జ్ఞానోదయం అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సింది. నాది నీకు రాదు. పక్కన ఎంతసేపు ఉన్నా సరే అది ఒకళ్ళకి అనుభవం, ఒకరికి రానే రాదు. అది ఒక మానసికమైన స్థితి. ఏది మరణిస్తుంది అని విచారణ చేస్తే నీకు తెలుస్తుంది. మరణించేది శరీరం, నేను కాదు అని తెలుస్తుంది. గాలికి మరణం లేదు, పంచభూతాలకి మరణం లేదు, అలాగే నీకు మరణం లేదు అని తెలుసుకోవటమే జ్ఞానోదయం. అన్బయాలజీడ్ లుకింగ్, చూసే చూపుకి మరణం లేదు. ఆత్మజ్ఞానం ఎవరికి వారిదే. అది ఎవరు దొంగతనం చేయలేదు. ఇప్పుడు గ్రాస్ రియాలిటీ అన్నది సమయానికి లోబడి ఉంటుంది. ఏదైతే మెటీరియల్గా ఉందో దానికి సమయానికి సంబంధం ఉంటుంది. అది ఏదైతే మెటీరియల్ కాదో అది అతీతంగా ఉంటుంది. అందుకని సమయానికి లోబడి ఉన్నాయి అన్నీ కొంతసేపు కనిపిస్తాయి, తర్వాత మాయమవుతాయి. మెటీరియల్ సమయానికి లోబడి ఉంటుంది, ఏదైనా పడిపోవాల్సిందే. అది